ఒక అడవిలోని జంతువులు కాయకష్టం చేసి ఆహారం సంపాదించుకోవాలని నియమం పెట్టుకున్నాయి. వాటిలో కుందేలు వ్యవసాయం చేయాలనుకుంది. అది తెలివైనది కూడా. రాళ్ళు రప్పలతో నిండిన భూమిని చదును చేసి పంట పండించాలనుకుంది. ఒక చిలుక సహాయంతో దగ్గరలోని రైతునడిగి కేరెట్లు వేరుశనగ విత్తనాలను తెచ్చుకుంది. కుందేలు ఎలా పండించాలో రైతు సలహా అడిగింది. అతను చెప్పినట్టే చేయగా కొన్నాళ్ళకి కుందేలు పొలంలో పంట బాగా పండింది. వారం రోజుల్లో పంట చేతికి వస్తుందనగా ఒక ఉదయం కొంగబావ ఎగురుకుంటూ కుందేలు దగ్గరకు వచ్చి, నీ పొలంలో పక్క అడవి నుండి వచ్చిన ఎలుగుబంట్లు తిరిగాయి, మొక్కలు వాలిపోయాయి అంది. ఎలుగుబంట్లు చేసిన పనికి బాధపడింది కుందేలు. ఇన్నాళ్ల కష్టం వృధా కాకూడదనుకుంది. ఒక దుడ్డు కర్ర తీసుకొని భుజం మీద వేసుకొని చేను చుట్టూ కాపలా కాయడం మొదలుపెట్టింది. అయితే అడవిలో చెడ్డ పేరున్న పందికొక్కు, ఎలుక, ఉడుత, తొండ ఉండేవి. అవెప్పుడూ సోమరిగా తిరుగుతూ దౌర్జన్యంగా మిగతా వాటి ఆహారం లాక్కునేవి. కుందేలు పొలంలో కేరెట్లు వేరుశనగ బాగా పండాయని తెలిసింది. అవి చేనులో మేయడానికి బయలుదేరాయి. అక్కడ కాపలా ఉన్న కుందేలుని చూశాయవి. తమని చూసి నోరు మూసుకుని కూర్చోవాలే తప్ప అడిగితే కొట్టాలని అనుకున్నాయి. దర్జాగా కుందేలు ఓ దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఇక్కడే మా భోజనం అన్నాయి గర్వంగా. వాటిని ఆపడం తన తరం కాదని కుందేలుకు బాగా తెలుసు. అవి కావాలని కొట్లాటకు వచ్చాయని అర్థమైంది. తెలివిగా ఆలోచించి తరిమేయడం తప్ప మరొక మార్గం కనపడలేదు దానికి. మరుక్షణం ఒక పథకం వేసుకుంది. అలాగే కానివ్వండి మిత్రులారా, మీ నలుగురు తిన్నంత మాత్రాన పంటలో ఏమాత్రం తరుగుతుందిలే. మీరు తినబోయే ముందు ఒక్క మాట చెప్తా పక్కకు వస్తారా అని పందికొక్కు, ఎలుక, ఉడతల్ని మాత్రమే పిలిచింది. తినడానికి అది ఒప్పుకుందన్న సంతోషంలో ఉన్నాయవి. ఏమీ ఆలోచించకుండా వెళ్ళాయి. వాటితో, మీ ముగ్గురు ఒక్కలాగే కనిపిస్తారు నా కంటికి, మధ్యలో తొండ ఎందుకు? మీరు ముదిరితే కూడా మీలాగే ఉంటారు, కానీ తొండ అలా కాదే, ఊసరవెల్లి అవుతుంది. అలాంటి దాంతో మీకు స్నేహమా? దాన్ని పంపించెయ్యండి అంది. కుందేలు చెప్పింది సబబే అనుకుని కర్ర తీసుకుని తొండను దూరంగా తరిమేసి వచ్చాయవి. ఈసారి పందికొక్కు ఎలుకలని పక్కకు పిలిచి, కుందేలు, మీరిద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తారు నాకు. రంగు రూపుల్లో ఒక్కటే తీరు. వీపు నిండా చారలతో చెట్ల మీదే గడిపే ఉడతతో మీకు స్నేహమేమిటి? నా చేనులో ఉడత దిగడం నాకు ఇష్టం లేదు, దాన్ని తరిమేయండి అంది. పందికొక్కు ఎలుక కలిసి ఉడతను తరిమేశాయి. ఏదో చెప్పబోయిన ఉడతను మాట్లాడనివ్వలేవవి. మిగిలింది పందికొక్కు, ఎలుక. రెండు బలిసి ఉన్నాయి కనుక ఎదిరించడం కష్టమేమో అనుకుంది కుందేలు. ఈసారి పందికొక్కును పక్కకు పిలిచి, చూడడానికి కొండలా అంతెత్తున ఉంటావు. నువ్వు నడుస్తుంటే మృగరాజులా అడుగులు పడతాయి. నీ మీసాలు దర్పం ఎలుకకు ఎక్కడివి? కలుగులో దాక్కుని పరిగెత్తే దానితో నీకు స్నేహమా? నీతో కలిసి ఎలుక తినడం నేను చూడలేను, దాన్ని పంపించేసి నువ్వు తిను అంది కుందేలు. పందికొక్కు పొంగిపోయింది. ఎలుకని వెళ్ళిపోమ్మంది. ఎలుక మాట్లాడబోయింది, కానీ పక్కనున్న కర్రతో దాన్ని కొట్టి, నీ మొహం చూపించకపో అని తరిమేసింది పందికొక్కు. మిగిలింది పందికొక్కు మాత్రమే కావడంతో కుందేలుకు ధైర్యం వచ్చింది. దుడ్డు కర్ర ఎత్తి పందికొక్కు వీపు మీద గట్టి దెబ్బ వేసి, కష్టపడి నేను పండించుకుంటే సోమరిపోతులా తిరుగుతూ పంట తిందామని వచ్చావా? మరొకసారి ఇటు వస్తే చచ్చేలా బాధేస్తాను, బయటికి నడు అంది కుందేలు. పందికొక్కు బిక్క చచ్చిపోయి పరుగు తీసింది. అమ్మయ్య, ఈ రోజుకు వాటిని తరిమేశాను. ఇంకోసారి వస్తే మరొక ఉపాయంతో పంపించేస్తాను తప్ప చేనును వదులుకోను. తెలివుంటే ఎలాంటి ఆపదనైనా సులభంగా గట్టెక్కించవచ్చు అని మనసులో అనుకుని ఊపిరి పీల్చుకుంది కుందేలు. థ్యాంక్ యూ, మీ పద్మజ.